మీరు ఇట్రండి ఇట్రండి. అప్పుడు సార్ మిస్ ఎడపల్లి ఎడపల్లి కదా ఎండపల్లి ఎండపల్లి మండలంలోకి వచ్చాము. పల్లెటూరు వాతావరణం అన్నమాట. మామిడి చెట్లు, మామిడి తోట. సో అన్ని కుటుంబాలు కలిసి ఒక ప్లేస్లో కలిసాయి. ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి మీరు. సో కుటుంబాలన్నీ కలిసి సరదాగా గడుపుతూ ఉంటే వాళ్ళ ఆనందం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకొరకే ఎప్పుడు కూడా పెద్దలతో అందరు కలిసి కలవాలి. ఇప్పుడు చూడండి, దీని తర్వాత వీడియో అనేది మీకు కనిపిస్తుంది. చూసారు కదా, అన్ని కుటుంబాలు ఒక దగ్గర కలిసి వాళ్ళ పండుగ సందర్భం, పండుగ వాతావరణం ఏర్పడింది అనమాట. పల్లెటూరు. ఏ ఊరు పేరు? ఎండపల్లి. ఇక్కడ ఇగో మన లక్ష్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా అనమాట. తను ఒక్కదే ఉంటది. ఇంతమందికి ఇంతమంది సపోర్ట్ బలగం. అంత ఎటు వంచినా సగం సగం కూడా రాదు. అయినా కానీ మేము ఇంతమంది వచ్చాం. ఓకే, మేము పంచుకోవడానికి రాలేదండి. మేమైతే పంచుకోవడానికి రాలేదు, బలం ఇవ్వడానికి వచ్చాము. ఎండకి ఎండలో వచ్చాం మేము. ఫోటోనా వీడియోనా? అందరు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి అండి. అమ్మ హాయ్ చెప్ప. హాయ్ 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 చెప్పు కదా. అందరు హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. అయ్యో అమ్మ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చిన అందరం. ఇంకెవరున్నారా ఇట్లా? అందరికి హాయ్, అందరికి హాయ్, అందరికి హాయ్, అందరికి హాయ్. అందరూ ఎప్పుడే అందరికి హాయ్ హాయ్. శ్రీనివాస్ వాళ్ళ బామ్మారి పెళ్లికి వచ్చినాం. ఎండపల్లిలో ఈ అన్నయ్య గారి పేరేంటి మీది? శంకర్ వాళ్ళ ఇంటికి వచ్చాం. అందరం మంచిగా కలిసి కూర్చున్నాం. ఓకే, ఆడపడుచులందరూ ఒక దిక్కు, ఒక దిక్కు, బలిసిన బామ్మారంతా ఒక దిక్కు, బలిసిన బావాలంతా ఒక దిక్కు, పక్కకున్న సో పల్లెటూరుని ఆస్వాదించడానికి వచ్చాము. అన్న వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. హాయ్ 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 అందరు హాయ్ చెప్పు ఒకసారి. ఇప్పుడు చెప్పండి ఇక. చెప్పండి. కెమెరా ముందుకు రాగానే షైనెస్ వచ్చేస్తారు. లక్ష్మమ్మ ఇంటికి అందరం చాలా వచ్చినాం. ఆమె అందరిని చూసి ఆనందంగా ఉండవలసిందే కోరుచున్నాము. మాట్లాడమే మోసం అయిందా? సో అందరి నవ్వులు ఇప్పుడు కనిపిస్తాయి కదా. మరి బలగం అను. అందరూ ఇక ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట. తను ఒక్కతే ఉంటది. ఇంతమంది కుటుంబ జనాభా ఉన్నారు అనమాట ఇక్కడ ఇప్పుడు అందరు కలిసి. అబ్బాయి పూరంతా అయిపోయిన గ్లాస్ మొత్తం ఇన్ని ఉంటాయి. ఓటేం కోటి ఇట్లా వేస్తే మళ్ళీ వారం రోజులు ఓకే. అంటున్నా కలిసింది. మీ ఇంట్లోకి కలిసినప్పుడే కలిసింది.
ఇక్కడ వామిటింగ్ చేస్తున్నాడు ఇటు. నువ్వే. వాక్ వాక్ అంటే కదా అంత స్టార్ట్ చేయి. ప్రస్తుతం ఫోటో వీడియో లేదు ఇక్కడ మంచానో మాటలు ఒక్క నిమిషం వారింటికి వచ్చాము, తర్వాత లక్ష్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. టీచర్ లక్ష్మణ ఇంటికి వచ్చాము. అదే వారి పెళ్లి 3 రోజులు అయితే ఎల్లమ్మ సిద్ధంగా ఉంది. మీ అందరం బోనాలు చేస్తాం. అందరం అయిపోయాక కింద ఉంటాం. ఇప్పుడు ఒకసారి అందరిని తీస్తా. ఓకే అందరు హాయ్ చెప్పుకుంటారండి ఇక. హాయ్ 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 ఇక్కడక్కడ హాయ్ 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 అందరు మీరు హాయ్ చెప్పండి. అట్లా హాయ్ చెప్పు. అందరి గొంతులు రావాలి ప్రతి ఒక్క ఎవరు అక్కడ వినవాలి గొంతులు వినవాలి. హాయ్ చెప్పండి అండి వినవాడాలి. హాయ్ విన్ను హాయ్ విన్ను హాయ్ 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 జున్ను హాయ్ హాయ్. దాని అటు మాడత పెట్టి దానికి ఈడ పిండి పెట్టి ఆడ పిండి పెట్టి ఈడ పెట్టి ఏడికి 5 గంటలు తయారైతుందవ్వా. ఆ ఓపిక నాకు లేదవ్వా. ఆవిడకి వచ్చినా కానీ శివుడు భరించదవ్వా. ఎండే వండదవ్వా. ఎందుకు ఇబ్బంది? ఇంటికాడ ఉంటే కూలర్ వేసుకొస్తే అప్పుడేగా ఉంటుంది. సో మన ఛానల్ అయితే నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో ఓన్లీ ఫ్యామిలీ పరంగా ఉంటుంది అన్నమాట. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వరప్రసాద్ వర బ్లాగ్స్. ఓకేనా? మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు కామెంట్ రూపాయలు చేయండి. అంటే ఇట్లాంటి సంతోషం మన రాదు. ఈ సంతోషం రాదు. ఇది ప్రేమతో కూడిన కలయికలు అనమాట. అంటే బాధతోనో కష్టంతో నచ్చే కలయికలు కాదు, ఇష్టంతోని ప్రేమతోని ఆత్మ అంటే మన ఆత్మపరంగా కలిసిన సంబంధాలు అనమాట, రిలేషన్ అంతా కూడా. సో మీరు కూడా ఇలాగే స్పెండ్ చేస్తారు. పల్లెటూరు వాతావరణం కూడా మీరు కూడా ఎంజాయ్. ఓకే, కుటుంబాలన్నీ ఒక దగ్గర ఉండాలి, విడిపోకూడదు, దూరం ఉండద్దు. దగ్గర ఉంటే సంతోషాలు, పిల్లలైనా కూడా అందరూ ఎంజాయ్ చేస్తారనమాట.